అందరూ ఒక తీర్లనే ఆలోచించుకుంటా ఇంకా పాత పద్ధతులనే పనులు చేసుకుంటా పోతే ఏముంటదుల్లా. అందుకే కొంతమంది వాళ్ళ తెలివితేటలకు పదును పెట్టి చిత్ర విచిత్రమైన ఉపాయాలు చేసి ఒక దిక్కు పైసలు అట్లనే టైంను సుతా ఆదా చేసుకుంటురుల్లా. గసొంటి విచిత్ర వీడియో ఒకటి వచ్చింది చూడు రూపారి. ఇక వెనకటికి అంటారు కదా అనుల్లా, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని. ఇగో ఇటువంటి తెలివి కల్లోళ్ళను చూసే చెప్పుంటారుల్లా. కొంతమంది ఒకటేసారి 2 పనులు చేసుకుంటా ఒక పక్క టైము అట్లనే కరెంటు ఇంకో దిక్కు వంట పని కూడా కానిచ్చిండబ్బా. చూడుర్రే. ఇంతకు ముందు చూసే ఉంటాముల్లా, బట్టలను చిత్ర విచిత్రంగా ఇస్త్రీ చేసేటోళ్లను. కొందరు వేడి నీళ్ళ చెంబుతోని ఇస్త్రీ చేస్తే, కొంతమంది బెడ్ కింద బట్టలు పెట్టి దాని మీద కూసునుడు ఇట్లా విచిత్రంగా ట్రై చేస్తారు. అయితే ఈ అన్న మాత్రం ఇంకొంచెం వెరైటీగా సోచాయించి టైము కరెంట్ ను ఆదా చేసుకుంటా ఒక దిక్కు వంట ఇంకో దిక్కు ఇస్త్రీ కూడా చేసి పారేసిండు పొర్రి. ముందుగాల పొయ్యి మీద కుక్కర్ల పప్పు ఉడికి సరిపోని విజులు రాగానే దాన్ని దించి అప్పటికే ఆడ సెట్ చేసి పెట్టుకున్న చెదరు దాని మీద ఉన్న అంగిని ఉడుకుతున్న కుక్కర్ను పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా మంచిగా అంగిని ఇస్త్రీ చేసిండుల్లా. ఒక దిక్కుగా కుక్కర్లకేంచి పొగలు కూడా వస్తుంటే అట్లనే దాన్ని హ్యాండిల్ పట్టుకొని ఎంత ముద్దుగా చేస్తున్నాడో చూడుర్రి. వందలు పెట్టి ఇస్త్రీ పెట్టెలు కొనే బదులు ఇట్లా ఇంట్లో ఉన్న వాటిని వాడు సూపర్ కదా అనుల్లా. అట్లనే అంగిని ఇస్త్రీ చేసేటందుకు కుక్కర్ ను వాడాలి అని వచ్చిన ఉపాయం అదిరిపోయింది కదా. ఎప్పుడైనా ఆఫీస్కో లేకపోతే బయటకో పోయేటప్పుడు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే ఇంట్లో లొల్లి పంచాయతీ పెట్టుకోకుర్రి. ఇగో గిట్లా ట్రై చేయరుల్లా. టైం కు టైం సేవ్, పనికి పని కూడా అయిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.